హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. రైలు ప్రాజెక్టు పెండింగ్ పనులపై దృష్టి సారించాలి. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం. దూరభారం తగ్గించి అంచనా ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ప్రయాణికులను వేగవంతంగా రవాణా సదుపాయం కల్పించాలి. కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాలకు సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష. భారత్ మారిషస్ ఒకే కుటుంబం. ఇకపై లోకల్ కరెన్సీలో వాణిజ్యం. త్వరలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో ప్రధాని మోడీ భేటీ. వారణాసిలో ఇరు దేశాల ప్రధానుల ద్వైపాక్షిక చర్చలు. పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు. సంపన్నమైన హిందూ మహాసముద్రంకు ఉమ్మడి ప్రాధాన్యత. డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ గ్రూప్ 1పై అప్పీల్ చేయాలని నిర్ణయం. నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేసే దిశగా కమిషన్ అడుగులు. అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి కేటీఆర్ డిమాండ్. ఎంతకీ ఎదగదు. వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం. ఏపుగా ఎదగాల్సిన సమయంలో గిడసబారుతున్న మొక్కజొన్న, రంగు మారుతున్న పత్తి, వరి, వేసిన పంటలు వేసినట్టే దిగుబడి దెబ్బతింటుందనే ఆందోళనలో రైతాంగం. వరి ఉత్పత్తి సాధారణంతో పోలిస్తే 35 నుంచి 40% తగ్గే అవకాశం. పెట్టుబడి కూడా దక్కేలా లేదంటూ వాపోతున్న రైతులు. పొంచి ఉన్న తెగుళ్ల ముప్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్. గత చట్టాలపై సర్కారు సంస్కరణల బాట. పురాతన రిజిస్ట్రేషన్ చట్టంలో త్వరలో మార్పులు. 1908 చట్టానికి సవరణతో సొంత చట్టం దిశగా అడుగులు. మహిళలకు రిజర్వేషన్ రుసుములో మినహాయింపు. ఇతర రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం. ప్రభుత్వానికి నివేదిక. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు. కొండలను చీలిస్తూ లోయలను దాటుతూ ఇంజనీరింగ్ అద్భుతంగా రైల్వే లైన్ నిర్మాణం. మిజోరాం రాజధాని ఐజోల్ను అనుసంధానిస్తూ 52 కిలోమీటర్ల కారిడార్, 153 వంతెనలు, 45 సొరంగాలతో నిర్మాణం. కిలోమీటర్కు రూపాయలు 157 కోట్ల భారీ వ్యయంతో సాహసోపేత ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఒకటిగా గుర్తింపు. రేపు జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోడీ.